ఉమ్మడి హైకోర్టు విభజనపై ఏపీ లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ న్యాయవాదుల జనరల్ బాడీ సమావేశం వాడివేడిగా సాగింది. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. రేపు సుప్రీంకోర్టులో ఏపీ లాయర్లు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. రైట్, మనకు ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు ఏపీ న్యాయవాది నాగిరెడ్డి గారు. మరి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్. చెప్పండి మేడం. సార్, రైట్, మనం చూస్తున్నాం అంటే ఒకవైపు హైకోర్టు విభజనకు సంబంధించి తెలంగాణ లాయర్లు ఒకవైపు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, కానీ మీరు మాత్రం ఆందోళన చేస్తూనే ఉన్నారు. అంటే మీరు దేనికోసమని పోరాడుతున్నారు? మీ మెయిన్ డిమాండ్ ఏంటి? ఈ రోజు వాస్తవంగా మేమేమి విభజనను కానీ లేదా హైకోర్టును ఏర్పాటు చేయడాన్ని కానీ మేమేమి వ్యతిరేకించట్లేదు. విభజిస్తున్నటువంటి తీరు ఏ విధంగా ఉందంటే, డిసెంబర్ 15 కల్లా మేము అన్ని ఎమ్యూనిటీస్ ని పూర్తి చేస్తామనేసి ఒక డిక్లరేషన్ అండ్ అఫిడవిట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చారు. కానీ వాళ్ళ ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు సుప్రీంకోర్టులో వాళ్ళు అఫిడవిట్ ఇచ్చారు కాబట్టి అవన్నీ పూర్తి చేసి ఉంటారనే భావంతో వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినట్లుగా ఉంది. కానీ వాస్తవానికి అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు కూడా సీఎం క్యాంప్ ఆఫీసా లేకపోతే R&B బంగ్లాలో పెట్టాలా అనేసి ఒకవైపు తర్జన భర్జనలు జరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితిని చూస్తే ఏముందంటే, ఒక హైకోర్టు అనేది ఏ విధంగా లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ 3 విభాగాల ప్రధానమైన విభాగాలకి ఏదైనా ఈ 2 విభాగాలకి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ గొడవ వచ్చినప్పుడు జ్యుడిషియరీ విల్ ప్రివైల్ ఓవర్ దట్ అండ్ జ్యుడిషియరీ జడ్జిమెంట్ విల్ బి బైండింగ్ అగెన్స్ట్ దీస్ 2 సెక్షన్స్. అటువంటి క్రమంలో జ్యుడిషియరీ అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి విభాగంలో ఈ రోజు సీఎం క్యాంప్ ఆఫీస్ లోనో ఇంకెక్కడో R&B బంగ్లాలోనో పెడతామనంటే అది కరెక్ట్ కాదు. అదేవిధంగా ఇక్కడి నుంచి వెళ్లేటటువంటి అడ్వకేట్స్ కి ఒక నెల రోజులు 2 నెలల టైం ఇవ్వాలి. కనీసం వాళ్ళకి ఆ అవకాశం కూడా లేకుండా నోటిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తూ, ఈ తీరుని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ అసోసియేషన్, హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఒక పిటిషన్ ఫైల్ చేయాలనేసి ఈ రోజు రిజల్యూషన్ తీసుకున్నాం. దాని ప్రకారం రేపు హౌస్ మోషన్ మూవ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఓకే సార్, అంటే ఇవాళ జనరల్ బాడీ సమావేశం కూడా జరిగింది. మీరు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్లాలని కూడా నిర్ణయించుకున్నారు. మరి ఈ ఆందోళనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరైనా రాజకీయ ప్రముఖులు ముందుకు వచ్చారా? ఎంపీలు గానీ ఎమ్మెల్యేలు గానీ? అంటే ఎవరు ముందుకు, వాస్తవంగా ఏంటంటే ప్రభుత్వానికి అటు జ్యుడిషియరీకి కూడా ఈ రోజు ఇది ఈ విభజన ఇట్లా జరుగుతున్నటువంటి తీరు అటు కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరూ కూడా ఒక కోఆర్డినేషన్ లేకుండా జరుగుతుంది. వాళ్ళు అఫిడవిట్ ఇచ్చారు, అన్ని చేస్తుంటారనేసి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అనుకోవటం, రాష్ట్ర ప్రభుత్వం మేము చేసేస్తాం డిసెంబర్ 15 అనుకోవటం. జ్యుడిషియరీ కూడా వాస్తవం చెప్పాలంటే అన్ప్రిపేర్డ్ గా ఉన్నారు. ఈ రోజు జడ్జెస్ కూడా ఎక్కడ ఉండాలనేది, కోర్టు ఎక్కడ జరపాలనేది, ఈ 4 రోజుల కోర్టుని గతంలో ఉన్నటువంటి కేసెస్ ని ఏ విధంగా చూడాలి, రేపు కొత్తగా ఫ్రెష్ గా ఫైల్ చేసే కేసెస్ ఏ విధంగా ఉండాలి, అదే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ కు వచ్చేటటువంటి స్టాఫ్ వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉండాలి, ఇదంతా కూడా ఒక పెద్ద సమస్య. ఎందుకంటే కోర్టు నడవాలని అంటే అదేదో అడ్వకేట్స్, జడ్జెస్ వస్తేనే సరిపోదు. వాళ్ళకి సంబంధించినటువంటి స్టాఫ్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటేనే కోర్టు నడుస్తుంది. కాబట్టి అవన్నీ కూడా ఆలోచించకుండా 1 వీక్ లో అంటే, ఇప్పుడు మనము ఒక ఇంటిని ఖాళీ చేయమంటానికి ల్యాండ్ ఎవిక్షన్ కింద ఒక 4 రోజులు టైం ఇస్తారు. హైకోర్టులో ఇక్కడ మేమందరం కూడా ఈ రోజు సమావేశంలో స్పష్టంగా చెప్పాం, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా హైకోర్టు కూడా వెళ్లవలసిందేనా, దానికి వ్యతిరేకం కాదు. కానీ అక్కడ ఏమి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయకుండా, బిల్డింగ్ పూర్తి కాకుండా, అదే విధంగా అడ్వకేట్స్ కు 1 నెల 2 నెలల్లో టైం ఇవ్వకుండా, స్టాఫ్ కు టైం ఇవ్వకుండా ఎట్లంటే అట్లా విభజన చేసేసాం, ఇంకా తర్వాత మీరు వెళ్ళిపోండి అనేది కరెక్ట్ కాదు. అక్కడ కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదు ఎక్కడ కోర్టు ఏర్పాటు చేసి నడిపించాలనేది. రేపు వెకేషన్ కోర్టు మూవ్ కావాలన్నా, ఏదైనా అర్జెంట్ ఫైల్ చేయాలన్నా, సంక్రాంతి వెకేషన్ ఉన్నప్పటికి కూడా మిగిలిన కోర్ట్స్ నడపాలన్నా కూడా ఇది చాలా కష్టంగా ఉండేటటువంటి పరిస్థితి. ఈ రోజు జడ్జెస్ కూడా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని మాత్రమే చేయాలనేది. అదేవిధంగా అఫిడవిట్ సుప్రీంకోర్టు కూడా ఆ రోజు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అఫిడవిట్ మీద సాటిస్ఫై అయ్యి వీళ్ళన్నీ డిసెంబర్ 15 ప్రొవైడ్ చేస్తామన్నారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జనవరి 1 లోపు we expect that central government will issue notification అనేసి అందులో చెప్పడం జరిగింది.
కానీ ఈ రోజు వాస్తవానికి అక్కడ హైకోర్టు పూర్తి కాలేదు. మరోవైపు ఎక్కడ పెట్టాలనేది కూడా ఈ రోజుకి రేపు ఎల్లుండి యాక్టింగ్ చీఫ్ జస్టిస్ స్వీరింగ్ సెరమనీ జరపాలి. కోర్టు ఎక్కడో కూడా ఇప్పటికీ స్పష్టత లేనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ రోజు హైకోర్టు అసోసియేషన్ టోటల్ గా అసోసియేషన్ హెస్ టేకెన్ రెజల్యూషన్ టు ఫైల్ ది పిటిషన్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్ ఫర్ నెసరీ యాక్షన్ అండ్ ఫర్ సస్పెన్షన్ ఆఫ్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అట్లీస్ట్ ఫర్ 90 days. రైట్, థ్యాంక్ యూ నాగిరెడ్డి గారు, మీ స్పందన తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.